ఏడిఎంఎస్ బ్యాటరీ రిపేరబుల్ బ్యాటరీ. మరి మన బండి బ్యాటరీకి వేరే బండికి బ్యాటరీ డిఫరెంట్ ఏంటిదంటే, ఎప్పుడైతే వేరే బండి బ్యాటరీ ఫెయిల్ అవుతుందో అది టోటల్గా బ్యాటరీ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ బ్యాటరీ కాస్ట్ వచ్చి 35,000 నుంచి 40,000 ఉంటుంది. చూడండి, మన బ్యాటరీకి రిపేరబుల్ ఏంటిదంటే ఒక్క సెల్ పోతే ఒక్క సెల్ మాత్రమే మార్చుకోవాల్సి వస్తుంది. దీని కాస్ట్ 450, దీని కాస్ట్ 550. ఒక బ్యాటరీలో టోటల్ ఎన్ని సెల్స్ ఉంటాయని చెప్పి చాలా మంది డౌట్ ఉన్నాయన్నమాట. టోటల్ బ్యాటరీలో 210 సెల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క సెల్ కాస్ట్ 450, 550. ఇంతకు మించి మన సెల్స్ అనేది కాస్ట్ ఉండదు. కానీ వేరే కంపెనీ బ్యాటరీ లక్షకు 3 బండ్లు వస్తున్నాయి అంటారు. దాంట్లో ఒక బ్యాటరీ ఫెయిల్ అయిపోయింది అంటే బ్యాటరీ కాస్ట్ వచ్చేసి 35,000 నుంచి 40,000 ఉంటుంది. చూడండి, మరి ఆ బండికి ఈ బండి డిఫరెంట్ ఏంటంటే ఇది. ఇంకోటి, మన బండి బ్యాటరీ పేలదు, కాలదు. ఎందుకు చెప్పండి? సెల్స్ పేలుతాయి అంటారా? కాలుతాయా? పేలయి కాలే కాబట్టి మన ఏడిఎంఎస్ అయితే బ్యాటరీ ఉందో ఇది 100% సేఫ్ సైడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.